కానీ మీరు ఖాళీ చేసిన రాజ్యసభ పదవి టీడీపీకి వెళ్తుంది, నిజం కాదా? మరి ఎవరికైనా పోనీ నేను ఎవరికి వస్తుంది అనేది చూడొద్దు కదా. నేను స్వేచ్ఛగా రావాలి, పోరాడాలని వచ్చిన. అది ఎవరికి పోతుంది, ఎక్కడ పోతుంది అనేది నాకు అనవసరం. ఒక బీసీ నాయకుడు అని చెప్పి నమ్మి మిమ్మల్ని జగన్ రాజ్యసభ సభ్యుడిగా చేస్తే గారికి నష్టం చేయడానికి ఎక్కడ లేదు. మీరు జగన్ మిమ్మల్ని నమ్మారు బీసీల కోసం గొంతెత్తారని. నేను చేసేది బీసీ పోరాటం. జగన్ గారికి నష్టం ఏమవుతుంది? కానీ ఇప్పుడు ఒక బీసీకి ఉన్న పదవి పోయి ఒక అగ్రవర్ణాలకు వెళ్తే, మీ ఖాళీ చేసిన పోస్ట్ అగ్రవర్ణాలకు వెళ్తే మీరు బీసీలకు అన్యాయం చేసినట్టు కాదా? ఎంపీ పదవి అనేది నా పోరాటం ఉంది, 50 ఏళ్ళ పోరాటంలో అది చిన్న పదవి. అది ఎంపీ తోటి నా స్థాయి పెరగలేదు, తగ్గింది ఇంకా. అంతేగాని ఈ పదవి ఉన్నా లేకున్నా నా స్థాయి పెద్దగానే ఉంటుంది. పోరాడతా, సాధిస్తా. ఏ పదవి ఉన్నదని నేను ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 6,000 హాస్టళ్ళు సాధించిన, ఏ పదవి ఉన్నదని 30 లక్షల మందికి పీజీ ఎంబర్స్మెంట్ సాధించిన, ఏ పదవి ఉన్నదని చెప్పి 1500 గురుకుల పాఠశాల తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఇవన్నీ పైసల కోసమా? పైసలు కావాలిస్తే వ్యాపారం చేస్తా, బిజినెస్ చేస్తా, రియల్ ఎస్టేట్ చేస్తా. నాకు ఏ పైసల కోసం కాదు, నా జాతి కోసం పోరాడుతున్నా. జాతి కోసం పోరాటేటప్పుడు ఆరోపణలు చేసి బీసీ ఉద్యమాన్ని బలహీనంగా చేయాలని బీసీ వ్యతిరేక శక్తులు ఆరోపణలు చేస్తుంటాయి. దాన్ని నా జీవితమే కనిపిస్తుంది అందరికీ. దేశమంతా శభాష్ అంటుంటే కొందరు వ్యక్తులు ఏదో ఆరోపణ చేస్తే దాన్ని చర్చిస్తారా? కానీ మీరు ఏదో కోరుకుంటున్నారో, బీసీలకు పార్లమెంట్లో 50% రిజర్వేషన్లు కావచ్చు, అవును, బీసీ మంత్రిత్వ శాఖ కావచ్చు, లేదంటే బీసీలకు బడ్జెట్ కావచ్చు, ఇవన్నీ పార్లమెంట్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు. మీరు పార్లమెంట్లో ఉండే అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారు? పార్లమెంటు లోపల 10 సార్లు మాట్లాడినా. టైం ఇవ్వరు, పార్టీ పరంగా కానీ పార్లమెంట్ పరంగా కానీ. అరణ్య రోజున టైం వేస్ట్ అవుతుంది తప్ప ఎక్కడ ఒక గ్రూప్ ఉండాలి కదా నా మాట్లాడడానికి. గ్రూప్ లేదు, మాట్లాడే టీం లేదు. నేను 0 వాళ్ళ క్వశ్చన్ వాళ్ళ క్వశ్చన్స్ రావు, 0 వాళ్ళ అలౌ చేయరు. ఈ విధంగా చాలా నష్టం జరుగుతుంది. అవన్నీ ఆలోచించినాం. ఆ పదవిని ఎవరు అంత ఈజీ వదులుకోరు. చీఫ్ మినిస్టర్లు, చీఫ్ జస్టిస్లు అది. కాకపోతే దాని అంటున్న బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తారు. 2 రోజుల క్రితం ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ పార్టీలో మాజీ మంత్రిగా చేసిన కారుమూరి నాగేశ్వరరావు కావచ్చు, ఇప్పుడున్న మార్గాన్ని భరత్ కావచ్చు, అందరూ రాజకీయ నాయకులు ఆ పని చేస్తారు. గడ్డి తింటే రోజులు చేస్తారు ఆ పని. నేను వీరపుత్రుడిని, జాతి కోసం త్యాగాలు చేసిన. బ్యాంక్ ఆఫీసర్ వస్తే రిజైన్ చేసిన, గ్రూప్ 1 వస్తే రిజైన్ చేసిన, ఎన్టీ రామారావు పీరియడ్లో, అంజయ్య పీరియడ్లో మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు వస్తే రిజైన్ చేసిన. అసలుని నేను పెద్ద నయం లాంటి వాడు పార్టీ పెట్టమని 200 కోట్లు ఇస్తే ఇట్లా గడ్డి పూసలేక తీసేసిన. వీళ్ళు పదవులు ఏదో చేసి పదవులు ఇస్తారని, పైసలు ఇస్తారని లొంగిపోతానా? మీరు ఒకప్పుడు జగన్ని సంఘ సంస్కర్త అన్నారు. అవును. ఎందుకు ఆ సంస్కర్త ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? ఆ సంఘ సంస్కర్త పదవులు ఇచ్చాడు, బీసీలకు ఎక్కువ పదవులు ఇచ్చాడు, ఎక్కువ అవకాశాలు కల్పించాడు. ఇప్పుడు నేను ఆయన డిఫర్ చేస్తలేను. నా ఆయుధాన్ని నా పద్ధతిలో పోరాడడానికి విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నా. నేను ఉండేది తెలంగాణలో. నేను అక్కడ పోయి ఇప్పుడు పోరాడేటట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఎక్కువ అవకాశాలు కల్పించాడు. అందుకే ఆయన మంచి చదువుకోవాలి, బీసీలు ఉద్యోగాలు చేయాలి, అధికారం పొందాలని ఇవన్నీ ప్రయత్నం చేశాడు. చాలా గొప్పగా చేశాడు. కాబట్టి నేను ఇప్పుడు కూడా అదే మాట కట్టుబడి ఉన్నా. అట్లా అందులో తేడా లేదు.